అన్నప్ప చూసా, బాగుంది. ఫేక్ రివ్యూ కాదు. నేను స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నా. థియేటర్కి వచ్చినప్పుడు ఎంట్రింగ్లోనే ఇక్కడ జనాలు వచ్చిన అవి కూడా చూపెట్టాను. ఇంటర్వెల్ తర్వాత వచ్చి బయటకు వచ్చాను. చాలా బాగా అనిపించింది. ఆఫ్ కోర్స్ సినిమా మొత్తం చూసిన తర్వాత కూడా నాకు వండర్ఫుల్ అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ అయితే కిర్రాకు. ఇక స్టార్టింగ్ నుంచి చూసేసుకుంటే మాత్రం మోహన్ బాబు గారి వాయిస్ వచ్చేస్తుంది, చెప్పేస్తాడు సినిమా ఏంటి అనేది. ఫిక్షనలా ఒరిజినలా ఏముంది, ఒరిజినల్ స్టోరీ తీసుకొని కొంచెం ఫిక్షన్ కూడా యాడ్ చేసామన్నారు. చాలా బాగా అనిపించేస్తుంది. స్టార్టింగ్ ఇద్దరు పెద్ద కూతుర్లతో సాంగ్ వచ్చేస్తుంది, మస్తు అనిపించేస్తుంది. ఆ తిన్నడు చిన్నప్పటి తిన్నడు ఎవరో చిన్న కొడుకును చూపించారు. కొడుకు డైలాగులు క్యూట్గా ముద్దుగా అనిపిస్తుంది. ఎంతసేపు అమ్మ అమ్మ అంటూ అమ్మ చనిపోతే సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తుంటాడు, మస్తు అనిపించేస్తుంది. అలాగే విష్ణు చిన్న కూతురు పాత్ర కూడా ఉంది. ఆ పాపకు ఒక డైలాగ్ ఉంటుంది, తిండి గురించి చెప్పమని చెప్పేసి, అద్భుతంగా అనిపించేది. ఇక తండ్రి పాత్రలో ఆయన మనకైతే బాగా కనెక్ట్ అవుతారు, ఎమోషన్ అనిపించేది శరత్ కుమార్ గారి పాత్ర. అలాగే ఇంకో టర్నింగ్ పాయింట్ ఏంటంటే మోహన్ లాల్ గారి పాత్ర సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. నిజంగా వండర్ఫుల్. ఆయన పాత్ర అదొక టర్నింగ్ పాయింట్. అసలు ఈ అర్జునుడు ఎవరు, తిన్నడు ఎవరు, కన్నప్ప ఎవరు, కలియుగము, ద్వాపరయుగం, ఇదంతా మనకు కొన్ని సందర్భాల్లో కొన్ని సన్నివేశాలతో చూపించారు. చాలా బాగా అనిపించేస్తుంది.